సో, జనరల్‌గా మనకు హియరింగ్ లాస్ వస్తే మనం క్యూర్ చేసుకోవచ్చా అనే క్వెషన్స్ చాలామంది అడుగుతూ ఉంటారు. సో, దానికి అంటే హియరింగ్ లాస్ తగ్గించుకోవచ్చా లేదా అని తెలుసుకోవాలి అంటే, అసలు హియరింగ్ లాస్ ఎందుకొచ్చింది అనే విషయం తెలుసుకోవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇయర్ స్ట్రక్చర్ అనుకుంటే, హియరింగ్ లాస్ మనకు ఔటర్ ఇయర్‌లో ప్రాబ్లమ్ వల్ల వచ్చిందా? లేకపోతే మిడిల్ ఇయర్‌లో ప్రాబ్లమ్ వల్ల వచ్చిందా? ఇన్నర్ ఇయర్‌లో ప్రాబ్లమ్ వల్ల వచ్చిందా అని తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను ఔటర్ ఇయర్‌లో ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు, అంటే మామూలుగా ఫ్రీక్వెంట్‌గా ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనే విషయం నేను దీంట్లో చూపిస్తాను. సో, ఔటర్ ఇయర్‌లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి మనకు బయటికి కనిపించే భాగం వచ్చేసి పిన్నా అని అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇయర్ కెనాల్ ఉంటుంది. సో, మామూలుగా పిన్నా వల్ల ఏం ప్రాబ్లమ్ వస్తుంది అంటే, కొందరికి ఈ స్ట్రక్చర్ అనేది కొంచెం క్లోజ్ అయ్యి ఉండడము, లేకపోతే ఈ ఈ స్ట్రక్చర్ అనేది చాలా చిన్నగా ఉండడము, లేకపోతే ఈ పార్ట్ క్లోజ్ అయిపోయి ఉండడము, అలా ప్రాబ్లమ్ వస్తుంది ఈ పిన్నా వల్ల. ఇయర్ కెనాల్‌లో మనకు ప్రాబ్లమ్స్ చెప్పాలి అంటే, మామూలుగా వ్యాక్స్ అనేది మనకు మొత్తం బ్లాక్ అయిపోవడము, లేకపోతే ఏమైనా ఎక్స్‌టర్నల్ ఆబ్జెక్ట్స్ మామూలుగా చిన్న పిల్లలు ఏదో మనకు చిన్న చిన్న ఫారెన్ ఆబ్జెక్ట్స్ పెట్టుకోవడము, అటువంటి కారణాల వల్ల కూడా మనకు హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొందరికి ఏంటి అంటే, మామూలుగా హెడ్ బాత్ తర్వాత వాటర్ అనేవి ఇక్కడెళ్ళి అక్కడ మేబీ ఫంగై ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అయిపోయి దానివల్ల ఇచ్చింగ్ సెన్సేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో, మామూలుగా మెయిన్గా వచ్చేసి ఇయర్ కెనాల్‌లో వ్యాక్స్ అక్యుములేట్ కావడం వల్ల ఆ సౌండ్ అనేది ఈ మిడిల్ ఇయర్‌లోకి ట్రాన్స్ఫర్ కాకపోవడం వల్ల హియరింగ్ లాస్ వస్తే మాత్రం మనం వన్స్ ఆ వ్యాక్స్ అనేది క్లియర్ కాగానే మనకు హియరింగ్ అనేది నార్మల్‌గా అయిపోతుంది. సో, మామూలుగా ఔటర్ ఇయర్‌లో మాత్రం మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఈ పిన్నా అండ్ ఈ ఇయర్ కెనాల్ అంతే.